హౌలగాన్వా, అంత దూరం మన బండి మీద పోతామా? దున్యా పెట్రోల్ ఖర్చు అవుతుంది. జరుండు సోచంచిని. అరే ఈరోజు సండే కదా, వంశీగాడు ఇంట్లోనే ఉంటాడు అని బండి ఉట్టిగా పడుంటది. ఉండు నేను పోయి అడిగేసి వస్తాను, పుక్కట్లో పోయి రావచ్చు. నువ్వేం చెయ్యి, ఇంటికాడి నుంచి పికప్ చేసుకుంటా. ఏయ్ జానమాన్, వస్తున్నా ఉండు. ఈరోజు నేను వేసుకుని ఫుల్ తిరుగుతా కదా. జింగ్ చిక్కి జింగ్ చిక్కి జింగ్, జింగ్ చిక్కి జింగ్ చిక్కి జింగ్. వంశీ, వంశీ వదినా, కొంచెం వంశీని బైక్కి అడిగి తెచ్చేస్తావా? థ్యాంక్స్ వదినా. జేసీ, ఒక్క నిమిషం. ఏంది వదినా? వచ్చేటప్పుడు బైక్లో 500 రూపీస్ పెట్రోల్ కొట్టించమన్నాడు వంశీ. అరే చెప్పడం మర్చిపోయినా, మొన్న జనరల్ హెల్త్ చెకప్ చేయించుకున్నా. అంతా మంచిగానే ఉందని రిపోర్ట్ వచ్చింది, కానీ బాడీలో కొంచెం ఫ్యాట్ పెరిగిందని డాక్టర్ చెప్పిండు. అంటే కొంచెమే, ఈ వాకింగ్ చేస్తే కరిగిపోతుందని చెప్పిండు. నేను ఈడి వరకే పోతున్నా, దానికి బండికిట్ అవసరం లేదు. నేను వాకింగ్ చేసుకుని వెళ్తా వదినా. జేసీ ఒక్క నిమిషం. మళ్ళేమైంది వదినా? వంశీ 500 ఇచ్చాడు. అరే అవునా? వదినా, ఈ ఒక్కసారికి బండి తీసుకెళ్తా. నెక్స్ట్ టైం వాకింగ్ చేసుకుని వెళ్తా. జేసీ ఒక్క నిమిషం. మళ్ళేమైంది వదినా? ఆ 500 తోటి వంశీ ఫ్రూట్స్ తెమ్మన్నాడు. ఇక పెట్రోల్ ఎలాగో మీరు కొట్టిస్తారు కదా. పొద్దున్న లేచినప్పుడు నా తాశీల ముఖం నేనే చూసుకున్నా. అయింది ఏం చేసినా సరే ఈరోజు బండి అని వదిన ఖతర్నాక్ డిసైడ్ అయినట్టుంది. ఇగో వదిన బండి కీస్. ఏమైంది? యాక్చువల్గా నేను బక్కగానే ఉంటా వదినా. ఇంకా బక్కగైనా సరే, బక్కగంటే బక్కగా పీన్గులకైనా సరే వాకింగ్ చేసుకుని పోతా. బండి మాత్రం అడగా. జేసీ ఒక్క నిమిషం. బండి కావాలట, బండి.